హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ తెలంగాణ స్టైల్లో బీర్నీస్ ఫ్రైని చేసి చూపిస్తున్నానండి. చూడండి, బీర్నీస్ ఫ్రై రోటీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా చేశానన్నే కదా మీ డౌటు. చూపిస్తాను పదండి, ఇంకా లేట్ ఎందుకండి. బీర్నీస్ను 1/2 kg వరకు తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టానండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడైందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్యాన్ వేడైంది. 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసాను. 1/2 స్పూన్ వరకు ఆవాలని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డను తీసుకొని చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్టు అప్పటికప్పుడు దంచి వేసేసుకోవాలండి. ఏ ఫ్రైలోకైనా, నాన్ వెజ్లోకైనా, వెజ్లోకైనా అల్లం ఎల్లిగడ్డ పేస్టు అప్పటికప్పుడు దంచి వేసేసుకుంటేనే ఫ్రై కానీ కర్రీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వేసి 1 స్పూన్ వరకు వేసేసాను. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుందండి. ఫ్రెష్గా వేసేసుకున్నాం కదా. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయగానే ఇట్లా స్మెల్ మాత్రం మంచిగా వస్తుంది. 1 స్పూన్ వరకు పసుపు వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బీర్నీస్ను ఎప్పుడైనా మనము కట్ చేయక ముందే మంచిగా కడగాలి. ఒక 3-4 టైమ్స్ మంచిగా కడిగిన తర్వాతనే చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. బీర్నీస్ని మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బీర్నీస్ని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు కారము వేసేసుకుందాము. మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు కారాన్ని వేసేసుకోవాలి. ఒకటి పావు వరకు కారం పొడిని వేసేసుకున్నాను. నేను కారం కాస్త ఎక్కువగానే వేసేస్తున్నాను. మేము తెలంగాణ వాళ్ళం కదా, కొంచెము స్పైసీ ఎక్కువగానే తింటాము. 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. కారము కాస్త మేము ఎక్కువగా వేసేసుకున్నాము. మీరు కావాలనుకుంటే తగ్గించి వేసేసుకోవచ్చు. ఉప్పు కారము మంచిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. అప్పుడే బీర్నీస్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్పు కారం పట్టి మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు బీర్నీస్ మంచిగా ఫ్రై అయింది. చూడండి, ఇప్పుడు బీర్నీస్ ఫ్రై ఆల్మోస్ట్ మనకు ఫ్రై అయిపోయింది. కావాలనుకుంటే ఇందులో మీరు కాస్త 1/2 స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే స్కిప్ చేయవచ్చు. నేను ధనియా పౌడర్ వేయట్లేదు. కొత్తిమీరను ఉంటే కొత్తిమీరనైనా వేసేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు. పుదీనాని కొంచెము కట్ చేసి వేసేస్తున్నాను. పుదీనా వేయడం వల్ల కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర లేని వాళ్ళు పుదీనాని వేసేసుకోవచ్చు. నచ్చకపోతే పుదీనా కూడా స్కిప్ చేయవచ్చు. కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి. వేడి వేడి అన్నంతో పాటు, వేడి వేడి చపాతీలతో పాటు తినొచ్చు. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టడము మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంకా లేట్ ఎందుకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.